అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. ప్రార్థన ఈ భూమి మీద ఎప్పుడు ఆరంభమైందో తెలుసా నీకు? ప్రార్థన ఈ రోజున మనం ఈరోజు ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన, ఈ లోకమంతా చేయబడుతున్న ప్రార్థన, దేవుని ఎదుట దేవుడా నేను నీ దగ్గరకు వచ్చాను, నా పరిస్థితి, నా జీవితం ఇది, నా బ్రతుకిది, జరిగిన మేలు ఇది, కీడిది, ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పని మనం ఈ రోజున నానా రీతులుగా నీ ప్రార్థన చేసే దాంట్లో భాష ఎలాగైనా ఉండని, ప్రార్థనే అది. ఎగ్జాక్ట్గా బైబిల్లో ఉన్న వర్డ్సే తీసి, ఎగ్జాక్ట్గా బైబిల్లో ఉన్న పదాలే తీసి నీకు ప్రార్థన చేయడం రాకపోవచ్చు, కానీ నీకు వచ్చి రాని భాషలో ఏది చేసినా అది ప్రార్థనే. దేవుని ఎదుట ఉన్నాను, దేవుడు వింటున్నాడు అని చెప్పని నువ్వు చేసే ప్రతిదీ ప్రార్థనే. అసలు ఈ ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందో తెలుసా నీకు? ఆది కాండంలో ఏనోషు కాలములో ప్రార్థన ఆరంభమైంది. ఎప్పుడు అంతమైంది తెలుసా? యుగం ఉన్నంత వరకు ఉంటుంది, తరం ఉన్నంత వరకు ఉంటుంది, భూమి ఉన్నంత వరకు ప్రార్థన ఉంటుంది, పోదు. ఆ రోజున ఆరంభమైంది. మరి అంతం ఎప్పుడయ్యానంటే ప్రభువు వచ్చే వరకు కూడా ఈ ప్రార్థన మానవాళిలో తరము తర్వాత తరము, తరము తర్వాత తరము, అది ఆ ప్రార్థన మూలముగా దేవునితో సహవాసము కొనసాగాల్సిందే. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే భూమి ఉన్నంత వరకు భక్తులు ఉంటారు, రాకడ వచ్చే వరకు భక్తులు ఉంటారు, యుగ సమాప్తి వరకు భక్తులు ఉంటారు. ఉన్నాక 100లో 10 మంది అన్న సత్యమైన ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారుగా, సరిగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారుగా, ప్రార్థన ఉంటుంది. ఫైన్. ఇప్పుడు ఇంకోటి మాట్లాడతా. నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందో నీకు గుర్తుందా? భూ చరిత్రలో ఎప్పుడు ప్రారంభమైందో ఇక్కడ రికార్డు ఉంది. నీ జీవితంలో ఎప్పుడు ఆరంభమైందో నీకు గుర్తుందా? ఎప్పుడు దేవుణ్ణి ఎరిగావో, ఎప్పుడు ప్రార్థన మొదలుపెట్టావో, దేవుని ఎప్పుడు చదిలేతావో, నీ తొలి ప్రార్థనకి ఎలాంటి జవాబు పొందుకుంటే ఎంత పరవశించావో, ఏమీ లేవా? ఉంటాయి కదా. ఎప్పుడు ఆగిపోయిందో నీకు గుర్తుందా? మన దగ్గర ఉంటుంది రేటు, బైబిల్లో లేదు రేటు, మన దగ్గర ఉంటుంది రేటు. ఏంటి మన దగ్గర ఉంటుంది? అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు ఎక్కడ చేస్తున్నానండి? ఏమైందండి చేస్తాకి? అప్పుడు మెయింటైన్ చేస్తున్నాను కానీ ఇప్పుడు ఎక్కువ మెయింటైన్ చేస్తున్నావుగా. చెప్పండి, పోయిన సంవత్సరాల్లో ఉంది నీ ఖర్చు కంటే ఈ సంవత్సరం నీ ఖర్చు తరిగిందా? పెరిగింది కదా. అనుభవం పెరిగిందా తరిగిందా? అనుభవం, మనిషిగా, భౌతికంగా, ఆత్మీయంగా అనుభవం పెరిగిందా తరిగిందా? పెరిగింది కదా. సంపాదన పెరిగిందా తరిగిందా? అన్నీ పెరుగుతున్నాయి కదా. ప్రార్థన లేదు. ప్రార్థన పరిస్థితి ఏంట్రా అంటే అప్పుడు చేసేవాళ్ళం అండి, అప్పుడు బాగా చేసేవాళ్ళం అండి. అప్పుడు నీకు ఒక స్టార్టింగ్ డే ఉంది, నీకు కూడా ఎండింగ్ డే ఎప్పుడంటే లైఫ్ ఎండింగ్కే అవ్వాలి. వాస్తవంగా బైబిల్లో సృష్టిలో ప్రార్థన ఆరంభము ఎనోష్కాలంలో అయ్యి అంతము భూమి అంతం అయితే ఎలాగా ముగించబడిద్దో, నీవు కూడా దేవుణ్ణి ఎరుగక మునుపు ప్రార్థన ఉండి, ఏమండి, దేవుడు రాకడప్పుడో నీ పోకటప్పుడో ప్రార్థన అయిపోవాలి. కానీ ఈ రోజున భక్తిహీనపు భక్తిలో ఉన్న బలహీనత ఏంటయ్యానంటే ప్రార్థన ఆ భక్తి తొలినాళ్ళల్లో, ఆ విశ్వాసపు ఆత్మీయాత్ర తొలినాళ్ళల్లో ఉన్నట్లుగా కాలము గడిచే కొలది ఉండకపోవడం విచారం. నేను చెప్తున్నాను, ఈ రోజున నీ జీవితంలో ప్రార్థన అనేది దేవునితో ఒక సహవాసం అని ఎరిగి, నీ జీవితంలో నీ శరీరానికి అనుదినము ఉండే సాధన ఎంత ప్రాముఖ్యమో, ఉదయం లేవంగానే వాష్రూమ్కి వెళ్ళడం, బ్రష్ చేయడం, టిఫిన్ చేయడం, వస్త్రాలు వేసుకోవడం, బాక్స్ కట్టుకు వెళ్ళడం, భోజనం చేయడం, ఈ దేహానికి ఎంత ప్రాముఖ్యమైన విషయాలని చెప్పని ఎవరూ చెప్పకుండానే ఎవరైనా చెప్పాలా? పొద్దున్నే లేచినోడికి వాష్రూమ్కి వెళ్ళమని ఎవరైనా చెప్పాలా? బ్రష్ చేయమని ఎవరైనా చెప్పాలా? ఈ పిల్లకాయలకైతే చెప్పాలి. నీకు జ్ఞానం వచ్చిన, గ్రహింపు వచ్చిన బిడ్డలకి ఎవరు చెప్పాలి? ఎవరో చెప్పక్కర్లా. అలా ప్రార్థన నీ జీవితంలో ఒక భాగం అవ్వాలి. కానీ చాలామంది జీవితాల్లో బలహీనత ఏంట్రా అంటే పుషప్ చేయాలి. ఏం పుషప్ చేయాలి? ఎప్పటికప్పుడు ప్రార్థన ఎంత బలమైంది తెలుసా? ప్రార్థన ఎంత దీవెన తెలుసా? ప్రార్థన ఆచరణ తెచ్చేది తెలుసా? ప్రార్థించి దేవుడు మాట్లాడతాడు తెలుసు. వాడిని పుష్ చేయాలన్నమాట. ఇప్పుడు అవును కదా అనుకుంటే చేస్తాడు.
స్వతహాగా దేవునితో అనుదినము ఒక సహవాసంలో భాగంగా ఒక స్నేహితుడితో ముచ్చటించినట్లు ప్రతిదినము కూడా దేవుని యొద్దకు వెళ్ళి తన బలహీనతల నిమిత్తమే, పరిస్థితుల నిమిత్తమే ఆ బలము పొందుకుని వచ్చేటటువంటి అనుభవము అనుదిన జీవితంలో, భక్తి జీవితంలో ఒక భాగంగా మాత్రం మారట్లా. పుష్ చేయాలి. నేను అంటున్నాను, అలా పుష్ చేస్తేనే ప్రార్థన అంటే నీకు జీవితకాలం పుష్ చేస్తూనే ఉండాలి. ప్రార్థన నిన్ను ఉద్రేకపరిచినందుకు చేసేది కాదు, అది నీ భక్తి జీవితంలో ఒక భాగం అంతే. ప్రార్థన, వాక్యం ఈ రెండు లేని చోట ఎదగడం అనేది జరగదు. దేవుని కృప సంపాదించుకోవడం అనేది జరగదు. దేవుని చిత్తములోకి రావడం జరగదు. దేవుని సంగతులు గ్రహించుకోవడం జరగదు. దేవుని చేత వాడబడడం జరగదు. ఇవేవి జరగవు. అయినా పర్లేదంటే ప్రార్థనలు చేసుకో. అయినా పర్లేదండి, నాకు రోజులు ఎంత వెళ్తుందో నీకు తెలియదు, ఇంకా నేను చెప్తాను, నేను ప్రార్థన చేస్తే నాకు శోధనగా అనిపించిద్ది, ప్రార్థన చేస్తే నాకు శ్రమగా అనిపించిద్ది, అసలు ప్రార్థన చేయని రోజు ఎంత హాయిగా వెళ్ళిపోతుందో నాకు, నువ్వు పిచ్చోడివి అని చెప్పి అనుకుంటే ఫైన్, లీవ్ ఇట్. కానీ నీకు ఏమాత్రమైనా నీ ఆత్మలో ఆ యొక్క జీవము, ఆనందము ప్రార్థన మూలంగానే రుచి చూస్తే మాత్రం నువ్వు బద్దకిచ్చినప్పుడు నీ అంతరంగంలో నుంచి నీ ఆత్మే పుష్ చేయడం తెలిసిద్ది. నేను కాదు, సేవకుడు కాదు, నీ ఆత్మే కాసేపు ప్రార్థనలో కూర్చోవచ్చు కదా, కాసేపు దేవునితో కూర్చోవచ్చు కదా, కాసేపు వాక్యం పెట్టి తినవచ్చు కదా, కాసేపు ఈ వారంలో ఉన్న కుటుంబ ప్రార్థన నీ అంతరంగమే నేను పుష్ చేసిద్ది. అది గ్రహించుకుని నాకు ప్రార్థన చేయాలని మనసు వస్తుందని చెప్పి గ్రహించుకుని ముందుకు వెళ్ళావా బాగుపడతావు. చంపేసుకున్నావా నేను పుష్ చేయడం ఏదో అంటే తొలి దినముల్లో అంటే దాన్ని బాగా చెప్పగలం, కానీ పదే పదే ప్రార్థన చేయండి అని చెప్పి మోగాల్సిన అవసరం ఏంటి? ఎదిగితే నువ్వు నీ అంతరంగం చెప్తున్న స్వరం నువ్వు వినకపోతే, ఒక భక్తుడు చెప్తాడు, చేపను గనక తీసుకొచ్చి ఒడ్డు మీద ఎత్తే దాని పరిస్థితి ఎట్లాగో ప్రార్థన లేని జీవితం పరిస్థితి అలా ఉంటుందంట. అది ఎక్కడుంటే హ్యాపీగా ఉంటుంది? అది అసలు ఎదురొచ్చే ఆ ప్రవాహానికి కూడా నీళ్ళలో ఎదురెళ్ళిపోద్ది, ఎదురెదిద్ది. నేల మీద ఎంత దూరం వెళ్ళిద్ది అది? పాపం పాకిద్ది, మళ్ళీ స్టిల్ పాకిద్ది, అట్లాగా అది నీళ్ళల్లో అంత దూరం వెళ్ళేది, నేల మీద ఎంత దూరం కూడా వెళ్ళలేదు ఆ సమయానికి. ఏంట్రా అంటే ప్రార్థన లేకపోవడం అనేది చేపకి నీరు లేకపోవడం ఎలాగో మనకి ప్రార్థన లేకపోవడం ఆత్మీయ జీవితంలో అలాగన్నమాట. హల్లెలూయా. ఇంకొక భక్తుడు చెప్తాడు, ప్రార్థన ఊపిరి వంటిదంట. ఊపిరి ఆడకపోతే మనిషి చేస్తాడు, ప్రార్థన లేకపోతే ఆత్మీయ జీవితంలో చనిపోతావు. నేను అంటున్నాను, అడుగుతున్నాను, ప్రశ్నించుకోమంటున్నాను. ఏంటంటే నీవు పిల్లల గురించి పక్కన పెట్టి, పనుల గురించి పక్కన పెట్టి, రేపో ఈరోజు జరిగేవన్నీ పక్కన పెట్టి ఏకాంతంగా దేవునిలో ప్రార్థన చేసుకుంటూ సమయాన్ని మరిచిపోయి దేవుని సన్నిధి చేత తాకబడి ఎంతకాలం అయింది? బయటికి చెప్పొద్దు, ప్రశ్నించుకో. ఈరోజా, నిన్న, ఆదివారమా? సంఘారాధనలో కాదు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి అన్నీ ఫోన్ సైలెంట్లో పెట్టుకుని, తలుపులు గడియ పెట్టుకుని, భార్యను పక్కన పెట్టి, పిల్లల్ని పక్కన పెట్టి, ఆ ఆలోచనలు పక్కన పెట్టి, రేపటిని పక్కన పెట్టి, నీ భారమంతా ఆయన మీద వేసి ఆయన సన్నిధిని అనుభవించి, ఆ ప్రసన్నతను ఆనందించి, అంతరంగంలో తేలికపడిన, ఆత్మానుభవంలో బలపడిన ఒక ప్రకాశమైన స్థితిని సంపాదించిన అనుభవం జరిగి ఎంతకాలం అయింది? కొందరు భక్తుల జీవితాలు ఇది రోజు ఉంటుంది. కొందరు భక్తుల జీవితాల్లో ఆ శ్రమ వస్తే ఉంటుంది. శ్రమ వస్తేనే ప్రార్థన అన్నమాట. వాళ్ళకి బాధ వస్తేనే ప్రార్థన. ప్రార్థన అనేది దేవునితో ఒక అమూల్యమైన సహవాసం అని అనుకోకుండా, అని ఎంచకుండా, ప్రార్థన వాళ్ళు ఎలా ఎంచుకుంటారంటే సమస్య వస్తే దేవుడు గుర్తొస్తాడు. నీ భక్తి ఎంతో కాలం నిలవదు. సమస్యకు మాత్రమే ప్రార్థన చేసే నీ జీవితంలో రాబోయే రోజుల్లో సమస్య వలయంలో చిక్కుకుని పోయి అసలు ప్రార్థనే ఉండదు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీకోసం
పరలోకమును భాగ్యమును విడిచిపెట్టి భూలోకమునకు వచ్చి మీకోసం తన రక్తమంత్యం దారిపోసి ఎవడూ ప్రేమించిన బ్రతుకుల్ని, ఎవడూ వెల చెల్లించలేని మన పాపపు స్థితికి వెల చెల్లించిన వాడే ప్రభువు ఈ రోజున తన రక్తంలో నిన్ను కొనుక్కుంటే ఆయనతో కాసేపు గడపడం. యాక్చువల్లీ నేను టైం ఫిక్స్డ్గా చెప్పను, ఎందుకంటే అసలు దేవునితో గడిపేటప్పుడు సరిగా గడిపితే సమయమే తెలియదు. గంట సమయం కూడా 10 నిమిషాలే అనిపించింది సరిగా గడిపితే. అంటే దేవునిని ప్రేమించి గడిపేవాడి పరిస్థితి ఒకలా ఉంటుందండి, పాపము చేస్తూ గడిపేవాడి పరిస్థితి ఒకలాగా ఉంటుందండి. రెండింటికి తేడా ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేవాడు వాక్యం వింటున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనలు ఏకీపిస్తున్నా వాడు టైం తెలియదు వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు, వాడు అందులో పరవశిస్తాడు అనమాట. పాపములో ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటంటే వాక్యం వినడానికి నేర్పే, వాక్యం చదువుకుంటానికి నేర్పే, ప్రార్థనలు ఏకీపిస్తానికి నేర్పే, ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకుంటానికి నేర్పే. వాడు 10 నిమిషాలు ప్రార్థన గంట అయిపోద్ది, వాడికి 10 నిమిషాలు ప్రార్థన గంట అయిపోద్ది. కానీ రాత్రి నేను చెప్తున్నాను, ప్రార్థన లేని నీ జీవితం ఈ రోజున సాఫీగా ఉందేమో, ఒక రోజున నీ ప్రార్థన లేమిని బట్టి పశ్చాత్తాపడవలసిన పరిస్థితి నీకు రాకముందే మరి ఒకసారి దేవుడి గద్దింపుని బట్టి నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని సెట్ రైట్ చేసుకుంటే నీకు చాలా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భౌతికంగా మనం ఆహారం తీసుకుంటున్నామంటే కాలం గడిచే కొలది, వయసు పెరిగే కొలది ఇంటేకింగ్ పెరిగితే తగ్గిద్దా? పెరిగిద్ది. నీ భక్తి జీవితం కూడా దేవునితో అలాగే ఉండాలి, ఎక్కువ అధికముగా గడపాలి. యాక్చువల్లీ మీకు చెప్పాల్సిన కొత్త పాయింట్ ఏమీ ప్రార్థన గురించి ఏమీ లేదు బైబిల్లో. చాలా విషయాలు తొలి దినముల్లో మీ ప్రార్థన జీవితాన్ని బలపరిచే చాలా విషయాలే చెప్పాను, కొత్తగా అంశమైతే స్టిల్ దేవుని యొక్క ప్రేరేపణ మూలంగా నేను ఈ మాటల మీదుట పెట్టవలసిన స్థితిలో నేను ఉన్నాను. ఈ రాత్రి ఒకసారి ప్రార్థన ఎంత అవసరమో, అది నీలో ఎంత అధికముగా ఉందో దానిని బట్టి నువ్వు దేవుని ఎదుట ఏం సాధించగలుగుతున్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకోమని నామని. ఒకసారి మీరు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి. ఇప్పుడు ఏం జరిగింది మీకు అందరికీ తెలుసు కాబట్టి అధ్యాయం మొత్తం చదివించలేదు. అక్కడ ఏం జరిగింది, దానియేలు అనే యొక్క రాజు భక్తుడు యవ్వన కాలమందు ఎక్కడికి వచ్చాడు అమ్మా? బబులోను దేశానికి వచ్చాడు. యవ్వన కాలమందు బబులోను దేశానికి వచ్చినప్పుడు యాక్చువల్లీ నెబుకద్నెజర్ రాజుగా ఉన్నాడు, అయిపోయాడు. బెల్షాజర్ రాజుగా ఉన్నాడు, అయిపోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? దర్యావేషు రాజుగా వచ్చాడు. ఇప్పుడు ఈ దర్యావేష్ యొక్క దర్యావేష బెల్షాజర్ ఈయన బెల్షాజరా? ఎక్కడుందన్నమాట ఒకసారి ఎక్కడుంది చూడండి. ఈయన దర్యావేషే కదా, ఫైన్. ఇప్పుడు ఈయన కాలాలు మారినా దేవుడి కృపను బట్టి ఈయన తన స్థానాన్ని కాపాడుకున్నాడు దానియేలు. కానీ అతడు దర్యావేష్ అనే వ్యక్తి తన చేతి కింద ఉన్న రాజ్యమంతా చక్కగా పరిపాలన జరగాలని 120 మంది యొక్క అధిపతులను ఆయన నియమించి 120 మంది దగ్గర లెక్క చూడమని దానియేలు నియమించాడు. కానీ ఆ 120 మందికి దానియేలుకి లెక్క చెప్పడం నచ్చదు, ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఎట్లాగైనా దానియేలుని తప్పించాలనుకున్నారు. ఏ తప్పు ఉంటుంది అతనిలో? ఏ తప్పు లేదు. 120 మంది వాళ్ళు కనిపెట్టి చూసినా ఒక తప్పు కనపడలా. అయితే దానియేలు అంట రోజుకి 3 ప్రార్థన చేసేవాడంట. ఎన్నిసార్లు? మనకు ఒక రోజు దేవుని దగ్గర సమయం గడుపుతాకే లేదు. ఆయనకు అంత అధికారాలు కలిగి ఉండి అంత బిజీ పర్సన్ అయ్యండి 3 సార్లు ప్రార్థన. నేను అన్నాను, ఈ ప్రార్థన చేసినంత పిచ్చోళ్లే కాదు, వాళ్ళకి లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ తెలియక
లేకేం కాదు, ఏ కాలంలో ఉండే లోక సంబంధమైన టైం పాస్ పనులు, ఆకర్షణలు, పాపాలు ఆ సమయంలో ఉన్నాయి. కానీ వాళ్ళకి ప్రార్థన విలువ తెలిసినట్లుగా మనకి తెలియదు. అది బాధ. ఈ రోజున మనకున్నంత కృప ఆ రోజున వాళ్ళకి లేదు. అది బాధ. మన కృపలో ఉన్నాం. మనం ఎంత కృపలో ఉన్నామంటే ఒక పచ్చి పాపం చేసి వచ్చి దేవుని సందులోనే ఉండి, దేవుని సందులో ప్రార్థన చేసి, సంఘంలో అబద్ధ సాక్ష్యాలు చెప్పి, సేవకుడితో అబద్ధ సాక్ష్యాలు చెప్పి, నువ్వు బలలో చేయి వేసినా ఇంకా వెంటనే శిక్ష రానటువంటి కృపలోకి వచ్చాం మనం. శిక్ష రాదంటలా, వెంటనే శిక్ష రానటువంటి ఆ కృపలో మనం ఉన్నాం. కాబట్టి మనకి ఈ రోజున భక్తి ఎంత తీవ్రతగా చేయాలనే మంట పుట్టట్లేదన్నమాట. మంట పుట్టట్లేదు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే కపటోపాయములు పన్నుతారుగా, చాలామందికి ఉంటాయిగా తెలివితేటలు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీ అంత గొప్పడివి, సూర్యుడు, వీరుడు, ధీరుడివి, కాబట్టి మేము ఒక ఆజ్ఞ పాస్ చేయి, నీకు తప్ప 30 రోజులకి ఎవరు మొక్కకూడదు అని చెప్పి వీళ్ళు ఎందుకు ఆ శాసనం పాస్ చేశారు? కొన్నిసార్లు మనతో కొందరు మాట్లాడే మాటల యొక్క వెనుక అర్థం మనకు తెలియదు. వాళ్ళు మనకేదో చెప్తున్నారు అనుకుంటాం, వాళ్ళ వెనక ఇంటెన్షన్ ఇంకోటి ఉంటుంది. బైబిల్ చదివితే బైబిల్ నేర్పించేంత జ్ఞానం నీకు ఏ సినిమాలు నేర్పించలేవు. నువ్వు బైబిల్ని అసలు బుర్రబెట్టి చదివితే అక్కడక్కడ అర్థం కాదు, నేను ఒప్పుకుంటా. దాటుకుంటూ వెళ్ళిపోవాలి, మళ్ళీ అప్పుడు అర్థమైంది. ఆ అర్థం చేసుకుంటే మాత్రం బైబిల్ ఇచ్చినంత జ్ఞానము ఏ సినిమాలు కూడా ఇవ్వలేవు, ఏ పుస్తకాలు కూడా ఇవ్వలేవు. పొద్దున ఇంగ్లీష్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటూ అటు పక్కన ఒక సక్సెస్ అయిన ఒక అమ్మాయి ఉంది, ఆ బిజినెస్ అమ్మాయి, మరి ఎవరో సక్సెస్ అయిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే జీవితాన్ని మార్చే పుస్తకాలలో ఏ పుస్తకానికి నువ్వు ఎక్కువ ఓట్లు వేస్తావు అని చెప్పానంటే, మీకు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ తెలుసా? ఇంగ్లీష్ బుక్స్ ఏమి తెలియ, రిచ్ డాడ్ పూర్ డాడ్, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బైబిలోన్, మీకు తెలియదు. ఆ బుక్స్ అన్ని ఆవిడ ఆర్డర్స్ ఇస్తుంది అనమాట. దీనికి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అని చెప్పని ఆ అమ్మాయి ఆర్డర్స్ ఇచ్చు. అంటే ఆ బుక్స్ చదవడం వల్ల ఇలాంటి మెంటాలిటీ వచ్చింది, ఇలాంటి జ్ఞానం వచ్చింది, ఇలాంటిగా వచ్చింది అని చెప్పని ఆవిడ చెప్పుకుంటే వెళ్ళిందనమాట. ఆ బుక్స్ అని చెప్పుకుంటే అవి తెలుగులో కూడా ఉంటే కావాలని చదవచ్చు. కింద కామెంట్స్ ఓపెన్ చేశాను, మీకు అసలు జనాలు ఒప్పుకున్నారా ఈ సర్వే ప్రకారం ఇప్పుడు చెప్పిన మాటల్ని, ఒప్పుకోలేదా అని చెప్పని నేను కింద బుక్స్ ఒకటి పెట్టాడు ఫస్ట్ ప్లేస్ ద హోలీ బైబిల్ అని పెట్టాడు. కింద కామెంట్స్లో ఒక వ్యక్తి ఫస్ట్ ప్లేస్ ద హోలీ బైబిల్ అని పెట్టాడు, సెకండ్ ప్లేస్లో ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బైబిల్ అని పెట్టాడు, సెకండ్ ప్లేస్లో దాన్ని పెట్టాడు, ఫస్ట్ ప్లేస్ దేని పెట్టాడు? నేను నిజంగా చెప్తున్నాను కదా, దీన్ని చదివి దేవుని ఆత్మ సహాయంతో అర్థం చేసుకున్నప్పుడు బైబిల్ ఇచ్చినంత జ్ఞానం ఎలాంటి పుస్తకాలైనా చదువు. యండమూరి వీరేంద్రనాథ్ నవలు చదువుతావా, స్వాతి నవలు చదువుతావా, ఇంకా ఎటువంటి పురాణాలు చదువుతావా, నువ్వు ఏవైనా చదువు, బైబిల్ ఇచ్చినంత జ్ఞానము మరేది కూడా ఇవ్వలేదు. వీళ్ళు చాలా తెలివిగా వెళ్ళి ఆయన ఒప్పించారన్నమాట. ఆయనకి తెలియదు అనమ్మాలు ఏం జరుగుతుందో తెలియదు, ఒప్పించారు. ముద్ర స్టాంప్ వేసాడు, నాకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, మొక్క కూడా చేయకూడదు. యాక్చువల్లీ ఈయన ఆ రాజు యొక్క ఉద్యోగుల ఇదిలో ఉన్నాడు కాబట్టి ఏ ఆర్డర్ ఈయనకి తెలియకుండా లేదు, ఏ ఆర్డర్ పాస్ అవుతుందో తెలుసు. తెలిసినా చంపేస్తారు, సింహాలు గుహలేస్తారు. తెలిసిన యథాప్రకారమేనంట వీళ్ళు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడండి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు చూశారు, రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా నువ్వు ఇలా చేసావు, అవును, దీన్ని అతిక్రమించి ఎప్పుడైనా తప్పించుకోడు. అయితే ఎవరో కాదు, దానియేలు అతిక్రమించాడు. కొంచెం ట్రై చేశాడు, దానియేలు కదా అని చెప్పాను, వర్కౌట్ అవ్వాల, రాజు కూడా అవ్వాల. శాసనం మాస్టర్ తీసుకెళ్ళి సింహాలగోలో పడేస్తున్న మూమెంట్లో అప్పుడు అంటున్నాడు ఈయన, ఎవరు? రాజు దానియేలు అంటున్నాడు. ఆర్డర్ పాస్ అయిందని తెలుసు కదా, అయినా దేవుడికి ఇలా ప్రార్థన చేశాడే. దేవుడు అంటే అంత పెచ్చ దానియేలు కని వచ్చి అంటాడు, దానియేలు అనుదినము తప్పక అంటే 1 డే ఆఫ్టర్ డే, వీక్ ఆఫ్టర్ వీక్ ఏం లేవు,
తప్పక సేవిస్తున్నా నీ దేవుడు ఇప్పుడు నేను కాపాడాలి. నేను చెప్తున్నాను కదా, నీవు గనక అనుదినము తప్పక సేవిస్తున్న బిడ్డగా ఉంటే, లెక్కే 7 మాసాలు అయింది, 210 రోజులు దగ్గర అయినాయి. 210 రోజుల్లో ఎన్ని రోజులు నువ్వు సరైన ప్రార్థన చేసుంటావు? ఈ సంవత్సరం అనుదినము టిక్ పెడదామా? వారంలో 6 రోజులు టిక్ పెడదామా? వారంలో 5 రోజులు టిక్ పెడదామా? ఏం చేసావు? ఏంటంటే నువ్వు అనుదినము ప్రార్థన చేసినప్పుడు అనుకోని దినమున వచ్చిన ఆపద అప్పటిదా చేసిన ప్రార్థన కాపాడింది. దానియేలు సింహాల గుహలో ప్రార్థన చేయాల, సింహాల గుహలోకి వెళ్ళక మునుపటి వరకు ప్రార్థనా పరుడుగానే ఉన్నాడు. అంటే నేను నేర్పించే విధానము నేను కాదు, బైబిల్ నేర్పించదు. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన కాదు. ఇప్పుడు దానియేలు సింహాల గుహలో ప్రార్థన చేశాడు, నువ్వు చూపించి అక్కడ వచ్చినావన్నా. సింహాల గుహలోకి వెళ్ళే వరకే ప్రార్థన చేశాడు. రాజు చెప్పాడు, నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్నావే ఆ దేవుడు నిన్ను కాపాడాలి. అంతేకాదు మళ్ళీ వచ్చి అడుగుతాడు తెల్లారి. అంటే బతుకున్నాళ్ళే తెలియదు రాజుకి. రాత్రి అంతా మనసు పాడైపోయి ఉపవాసం ఉన్నాడు, మద్యం తాగలేదు, నృత్యాల ప్రదర్శన జరగలేదు, బిక్కమోహం వేసుకున్నాడు. అయ్యో ఇంత మంచివాడిని కోల్పోయిన, తొందరపడి శాసనం చేసి అని చెప్పి బాధపడుతున్నాడు. ఆ బాధలో తెల్లారైపోగానే పరుగు వచ్చాడు, గుహద్వారం దగ్గర నిలిచి, దానియేలు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడిని కాపాడా? అనుదినము సేవిస్తే కాపాడుతాడు. హల్లెలూయా. ఈ దానియేలు అనే వ్యక్తిలో ప్రార్థనా జీవితం ఎంతగా ఉందంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మనకల్లా ప్రార్థన గురించి అనుభవాలు చెప్పంటారా అంటే, అల్లదిగో అప్పుడు ఉపవాసం చేస్తున్నప్పుడు అట్ట కనపడింది, అదిగో అప్పుడు అయ్యగారు చేతులేసి ప్రార్థన అట్లా అయింది. అయ్యో చెప్తావు, 1-2 అనుభవాలే చెప్తావు, అయిపోయింది. చుచ్చుబుడ్డి వెలిగినంతసేపు వెలిగింది, ఆరిపోయింది అది మండదు. బట్ ఈ యొక్క దానియేలు జీవితం మనకి ఎంత ఛాలెంజ్ అంటే, 17 సంవత్సరాలు దాదాపు వయసులో బబులోను వచ్చాడు. 3-4 సంవత్సరాలు నిష్ఠ అపవిత్రత లేని జీవితం జీవించాడు. తిండి విషయంలో దేవుడు దీవించి ఒక స్థానంలో పెట్టాడు. పెట్టినప్పుడు అక్కడ ఒక సమస్య వచ్చింది. నీకు గుర్తుందా? రాజు కలగని కళ మర్చిపోతాడు. పొద్దున్నే అందరిని పిలిచి అంటాడు, నాకు కళ వచ్చింది మర్చిపోయాను, భావం చెప్పండి అంటాడు. వాళ్ళు కళ చెప్పండి అంటే, కళ కూడా మర్చిపోయాను, కళ మీరే చెప్పండి అంచాడు. చెప్పండి అని వాళ్ళందరూ దండం రాజా, ఇలాంటిది ఎక్కడ చరిత్రలో జరగలేదు ప్రపంచంలో, కళ చెప్తేనే భావం చెప్పగలరు ఎవడైనా అని చెప్పాడు. అట్లా కాదు, లేకపోతే చంపేస్తా అన్నాడు. పట్టుకోండి జాగ్రత్త విషయాలు. చంపేస్తా అన్నప్పుడు చంపమని రాజా ఆజ్ఞ పాస్ చేసినప్పుడు దానియేలు అడ్డుపడతాడు. అర్యోగు దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ కారణం అని చెప్పారంటే, స్టోరీ అంతా చెప్పినాకంటాడు, 1 డే టైం ఇవ్వు, రాజు బాధ నేను తీరుస్తా. 20 నుంచి 25 కూడా ఉండు వయసు. అలాంటి ఒక కుర్రోడు వచ్చి రాజుకు వచ్చిన సమస్య తీరుస్తాను, నాకు 1 డే టైం ఇవ్వు అంటాడు. నమ్మి ఇచ్చారు. రాత్రి స్నేహితులందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేస్తే దేవుడు రాజుకిచ్చిన కళను కలభావాన్ని చెప్పాడు. వినాలి. 17 సంవత్సరాలు, 20 సంవత్సరాల వయసు, 22 సంవత్సరాల వయసులో దేవుడు కళను కళ మర్మములు చెప్పే ఆ అనుభవం ప్రార్థనలు ఇచ్చాడు. అవునా కదా? దాదాపు ఇక్కడ కాలానికి దాదాపు ఒక 60 ఏళ్ళు అయిపోయి ఉంటాయి. ఇక్కడికి 50-60 ఏళ్ళు గడిచిపోయింది. ఆ రోజు కంటే ఈ రోజున ప్రార్థనా జీవితం పెరిగింది తప్ప మనలాగా కబుర్లు చెప్పుకుంటాం కాదు. నా వయసులో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే గతం చెప్పుకుంటాం కాదు. ఆ రోజు కంటే ఈ రోజుకి తన ప్రార్థనా అనుభవము, ప్రార్థనా స్థాయి ఎంత పెరిగింది అంటే, అతను ఆపదలో ఉంటే దేవుడు దేవదూతను పంపించి నోళ్ళు ముప్పించాడంట. ఒక సింహం కాదు, అక్కడ సింహాల గుహది, సింహాల నోళ్ళు ముప్పించాడు. ఆ రోజున కళకి భావమే చెప్పాడు దేవుడు, కళభావమే చెప్పాడు. ఈ రోజున ఏకంగా దేవదూతను పంపించి వాటి నోర్లు మూపించి కాపాడ్డాడు. ప్రార్థన ఎంత గొప్ప ప్రత్యక్షతలు, ఎంత గొప్ప దేవుని యొక్క అద్భుతాలు చూడడానికి అతని జీవితంలో కార్యం చూపించింది. మన పరిస్థితి ఏంట్రా అంటే, పాస్టర్ గారికి అప్పు చెప్తాం, తడుకొట్టేసి పడుకుంటాం.
నేను చేసిన నీ బాధగా చేయలేనుగా. ఓ చంటం వచ్చి నాకు కడుపు నొప్పి అన్నాడు. ఏమో గ్యాస్ నొప్పో ఏ నొప్పో నేనేం చేస్తాను ప్రభువా, ఆయన నొప్పాను ప్రభువా, తీసే ప్రభువా అంటాను. అసలు నొప్పుడు ఏం చేస్తాడు? ప్రభువా ఏమన్నా పాపం చేసేదా, ఏమన్నా బాధ పెట్టానా, నేను దుఃఖ పెట్టానా, అయ్యో పరిచలేకపోతున్నాను, ఆ బాధతో చేయగలనా? స్టిల్ నేను చేసినా ఆ బాధతో చేయలేను. బాధే, ఇబ్బంది పడుతున్నారు, ఆ బాధతో చేయలేను కదా నేను. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు అంటే పాస్టర్ గారికి అప్పచెప్పి తడిగొట్టేసి పడుకుంటారు. వాడు ఉన్నాడు చేసుకునేవాడు, పనా పాట, మా సేవకుడు. ఎవరి సేవకుడు? నీ జవాబు చెప్పలే. ఎవరి సేవకుడు? నీకా దేవుడికా? మా సేవకుడు ఉన్నాడు, మాకు సేవ చేసుకునేవాడు, మా సేవ చేసుకుంటాడు, మా కోసం ప్రార్థన చేసుకుంటూ బతికేస్తాడు, ఆడికి చెప్పాం ఆడు చూసుకుంటాడని తడిగొట్టేసి పడుకుంటే పనులు అవ్వవు. హల్లెలూయా. ఎవరి యొక్క సమస్య గురించిన, జీవితం గురించిన, అక్కర గురించిన ఆ పరిస్థితి వాళ్ళు దేవుని ఎదుట పెట్టే అనుభవంలోనికి వచ్చుదురుగాక. హల్లెలూయా. దానియేలు చెప్తాడు, రాజు చిరంజీవగును గాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషి ఉన్నాను కాబట్టి తన దూత నంపి నన్ను కాపాడ్డాడు. ఎవరిని పంపంట? దూతను పంపి నన్ను కాపాడ్డాడు. నిజముగా ప్రార్థనాపూర్వకముగా ఉండే జీవితాల్లో అసలు దేవుని కార్యాలు ఎంత గొప్పగా, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. దేవుని యొక్క ఆ సమకూర్పులు అంటే వాళ్ళు ఏడ్చినందుకు కాదు, వాళ్ళు అనుదినం అంత సహవాసంలో ఉన్నవారైనందుకు. మనకి ఎవరన్నా నిజముగా ఆప్తులు ఉన్నారనుకో, నిజముగా మనం ఎవరన్నా ప్రేమించామనుకో, స్నేహితులు ఉన్నారనుకో, వాళ్ళు చెప్పకే వాళ్ళ సమస్య తెలుసుకుని ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తామా, చేయమా? నువ్వు అనుదినము దేవునితో భక్తి చేసే బిడ్డగా ఉంటే ఈ రోజు వచ్చిన సమస్య నువ్వు చెప్పకే దేవుడు ఎరిగి దాని నుంచి విడిపించబడే మార్గం ఎదుట పెట్టేవాడిగా ఉంటాడు. మనం ఏం చేస్తాం చెప్పనా? ఆ 2 నెలల్లో 3 నెలల్లో ప్రార్థన మానేసి ఆ సమస్య మన ఎదురుకు వచ్చినప్పుడు చేస్తాం. 3 నెలలు చేయాల్సిన ప్రార్థన 3 గంటలు చేసేస్తావా? రోజు ఇప్పుడు వీళ్ళకి బుక్స్ ఇస్తారు, సంవత్సరం అంతా రాసిన బుక్స్ నేను 2 రోజులు రాయమంటే రాయగలుగుతావా? రోజు కొంచెం రాయి కాబట్టి ఆ బుక్ అయింది. నువ్వు రోజు చేసే ప్రార్థన దేవుని ఎదుట నీ యొక్క స్థాయిని, సామర్థ్యం పెంచి నీ చిన్న ప్రార్థనలు కూడా గొప్ప జవాబులు వచ్చేలాగా చేస్తాయి. మనకి ఏలియా గురించి చెప్పేటప్పుడు ఇలాంటి మాటలు ఉంటాయి. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అదే ప్రార్థన చేస్తాడు. మీరు చూడొచ్చు, అతడు వర్షం పడొద్దు అని ప్రార్థన చేస్తే వర్షం పడకుండా ఆగిపోయాడు. చూడండి, బైబిల్లో ఈ మాటలు చదివాం. బైబిల్లో ఆ రోజున అక్కడ వర్షం పడకపోవడమే దేవుడి చిత్తం. ఎందుకంటే ధర్మశాస్త్రం అట్లా చెప్పింది, పాపం చేస్తే వర్షం కురిపించును, ఆకాశం ఇనుముగా భూమి ఎత్తుగా మారుస్తానని చెప్పి, ఆకాశం ఎత్తుగా భూమి ఇనుముగా మారుస్తానని చెప్పి. కాబట్టి అక్కడ వర్షం పడొద్దంటే పడొద్దు, ఆగిపోయింది. పడమంటే పడింది. ఈ రోజున కొంతమంది స్టేజ్లోకి వేస్తున్నాము, వేస్తున్నాము. ఇవన్నీ చూసి వాళ్ళు ఏదో గొప్ప పాస్టర్లు అని చెప్పని మీ అభిప్రాయాలు, మీ హృదయాలు అనవసరంగా పాడు చేసుకోమాకండి. ఇది వర్షాకాలాల్లో మీటింగులు పెట్టి, వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ మీటింగులు పెట్టి, స్టేజ్లోకి పో ఏడకు పోయేది? ఇండోర్లో పెట్టుకోపోయి అవుట్డోర్లో ఎందుకండి? అవసరమా? లక్షల రూపాయలు ఎక్విప్మెంట్స్ పెట్టేసేసి సీజన్ చూడకుండా, టైమింగ్ చూడకుండా పెట్టేసుకుని ఎందుకు అలాగా? అవన్నీ పని ఏమైనా సీక్రెట్గా ఉండి అంటే రికార్డులు చేసి యూట్యూబ్లో పడేస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవ్యానికి అవమానకరంగా మారుతున్న సంగతులన్నీ కూడా ఇవే. ఆ రోజున వాళ్ళకి బుద్ధి రావడానికి ఏలియా ప్రార్థన చేయాల్సి వచ్చింది. బుద్ధి రావాలి వాళ్ళకి, కడుపు మాడాలి. దేవుడు చెప్పిన వాక్య ప్రకారం కరువు, ఆయన వెంబడించకుండా పాపం చేస్తే కరువు అది జరగాలి. కాబట్టి ఏలియా అయ్యా నువ్వు అన్నావు, ధర్మశాస్త్రంలో లేవికాండం 19 అన్నావు కదా, ప్రార్థన చేశాడు, ఆకాశం మూసాడు. అక్కడ అవసరం, ఇక్కడ ఎందుకండి? ముగిడిన తర్వాత మనకేం పని అండి? హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేటప్పుడు వాతావరణం కోసం ప్రార్థన చేయమంటే చాలా మంది, అయ్యా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకో ప్రభువా. ఆయన స్వాధీనం లేకుండా ఎవరి స్వాధీనంలో ఉంటుంది?
అసలు సర్వసృష్టి ఎవరు స్వాధీనంలో ఉంటుందండి? దేవుడు స్వాధీనంలో కదా. నేను మళ్ళీ చెప్తున్నా, మనం అడగాల్సింది, అయ్యా మాకు అనుకూలంగా మార్చు, నాకు ఒక పని ఉంది, ఈ వాతావరణం నాకు అనుకూలం అవ్వదు, నాకు అనుకూలమైన వాతావరణం నాకు కలగజేయి, అంతవరకు అడగాల్సింది. ఈ స్వాధీనంలో పెట్టుకో, ఆయన తెలియదు, ఆయన స్వాధీనంలో పెట్టుకునేది తెలియదు. అసలు ఆయన స్వాధీనంలో ఉండేదే కదా అది. తెలుసుకుని ప్రార్థన చేయాలి. కొంతమంది తొందరపడిపోయి ఇలా చేస్తున్నారు. అలా కాదు, ఈ వాతావరణం తీసే, వర్షం కలగజేయి, వర్షం ఆపు చేయి, అలాని ప్రార్థన చేయాలి తప్ప, అయ్యా నీ ఆధీనంలో ఉంచుకో, నీ ఆధీనంలో ఉంచుకో, నువ్వు ఉండవు, అన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. సర్వ సృష్టి ఆయన ఆధీనంలోనే ఉంది. ఆగిపోమంటే భూమి ఆగిపోయిన తిరగకుండా, యోనాను మింగి అరాయించుకోకుండా 3 రోజులు పెట్టుకుని కక్కమంటే సముద్రంలో చేప కక్కింది. నోట పడిన ఆహారం ఎంగిలి చేయకుండా ఏలియాకి అందించమంటే కాకులు చేసినాయి. గాడిదాను బిలాముతో మాట్లాడమంటే గాడిదలో పడింది. అవునా? సర్వ సృష్టి, సర్వ జంతువులు, నోరు లేని అన్ని పడతాయి. నువ్వు స్వాధీనంలో ఉండవు ఆయనకి. మళ్ళీ నువ్వు వెళ్ళి ఆయనకి చెప్తావు నీ స్వాధీనంలో పెట్టుకో అని. అడుగు, నన్ను పెట్టుకో అని అడుగు, బాగుంటుంది. హల్లెలూయా. అయిపోయింది. ఏలియా కూడా కరువు వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడు? కిరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నీరు ఏరిపోయింది. సారే పవిత్ర దగ్గరికి వెళ్ళాడు. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వచ్చి బలిపీఠం కట్టాడు. ఇది చాలా జాగ్రత్తగా లాగా, అయ్యా నువ్వు పంపిస్తేనే నేను వచ్చానని, నువ్వు చెబితేనే ఈ కార్యాలన్నీ చేస్తున్నావని వీళ్ళు తెలుసుకునేలాగా చెయ్యి ప్రభువా అని ఆమె చెప్పలే. ఇంకా అగ్ని అంటే అమాంతం అక్కడ దిగి వచ్చిందంట. ఎందుకో చెప్పనా? అంత శక్తివంతంగా అగ్ని దిగి రావడానికి ఆయన 3.5 ఏళ్ల నుంచి అగ్నితో కూడిన ప్రార్థన, మండే ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏంట్రా అంటే సమస్య వచ్చిన రోజునే 3.5 ఏళ్ళు ప్రార్థన చేస్తానంటాం. అవదో, అట్లా అవదు. దానియేలు అనుదినము ప్రార్థన చేశాడు, సమస్య వచ్చిన ప్రార్థనే చేయలేదు. ఆ ముందు కూడా ప్రార్థన చేశాడు. చెరసాల్లోకి వెళ్ళాడు. రాత్రి అంతా చెరసాల్లో ఆ సింహాల గుహలో గడిపాడు. తెల్లారి బయటకు వచ్చాడు. నేను అంటున్నాను, పట్టుమని ఒక 7 రోజులు నీకు నిలకడైన ప్రార్థన లేదు, 1 రోజులు లేదు, 6 నెలలు లేదు, సంవత్సరం లేదు, 60 ఏళ్ళు దాటిపోయింది, ముసలోడైపోతున్నాడు, ప్రార్థనలో నిలకడ తగ్గలేదు. 70 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు గ్రంథం వల్ల గ్రహించి 70 ఏళ్ళు అయిపోయిందని చెప్పి ఉపవాస దీక్ష పూని, ఉపవాస ప్రార్థన పూని, విమోచన కొరకు ప్రార్థన మొదలెట్టాడు. నేను ఇక్కడ ఏం చెప్తా, తన ప్రార్థనా జీవితం అనుభవం గ్రాడ్యువల్గా ఎలా ఇంక్రీజ్ అయిందో చూడు. ప్రార్థనతో పాటు దేవుడిచ్చిన ప్రత్యక్షతల అనుభవాలు ఎలా పెరుగుకుంటూ వెళ్ళియో చూడు. మొదట దర్శన భావం అర్థం చేసుకునేవాడు, ఇప్పుడు దేవదూతల ద్వారా పరిచయం పొందుకుంటున్నాడు. పెరుగుతుంది తన ఆత్మీయ స్థాయి అనుభవాలు, ప్రత్యక్షతలు. మన పరిస్థితి ఏంటి? అల్లదుగు ఎప్పుడో నాకు ఒక దర్శనం ఇచ్చాడు, అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఎప్పుడు? ఎన్నాళ్ళయింది ఇవన్నీ? ఎప్పుడు నువ్వు ఈయనకన్నా ముసలోడు ఏంటి? నీవు అంత స్టోరీ చెప్తున్నావు. మొదలయ్యింది ఎప్పుడు? చివరయ్యింది ఎప్పుడు నీ భక్తి? ఎందుకు నీకు ఇంత నిర్లక్ష్యం? ప్రార్థన అంటే ఎందుకు వస్తుంది నిర్లక్ష్యం? భయంకరమైన పాపముల్లో సాతాను పడదోసి దేవునికి దూరం చేయబోయే ప్రతిసారి వాడే మొదటి ఆయుధం నీకు ప్రార్థన పట్ల ఆసక్తి చంపేయడమే. అంతే, ఏం లేదు. ఒక పూట దావీదు ప్రార్థన చేయకుండా యాలకాన్యాల్లో పడుకుని నిద్ర లేసినందుకు స్టోరీ మొత్తం మారిపోయింది దావీదు. మనకు తెలుసు. నేను చెప్తే కొత్తగా చెప్పాల్సిన అంశాలు ఇక్కడేం లేవు. స్టిల్ నీ జీవితంలో ప్రార్థన భూతార్థం పెట్టి అతకాలి రాత్రి. ఈ 6వ అధ్యాయంలోనే దేవదూత సింహాల నోరులు మోపిస్తే 9వ అధ్యాయంలో ఉపవాసం దానియేలు ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చి కాదు అది యెషయా, దేవదూత వచ్చి పెదవులు ముట్టి నువ్వు దేవునికి బహుప్రియుడివి, నీకు గ్రహింప శక్తి ఇవ్వడానికి వచ్చింది. ఎవరు వచ్చారంట? అక్కడేమో నోర్లు మోత్తానికి వచ్చింది 6వ అధ్యాయంలో, ఇక్కడేమో ముట్టి శక్తిని ఇస్తానికి వచ్చింది. తన ప్రార్థనలో ఎలాంటి ప్రత్యక్షతలు అనుభవాలు పొందుకున్నవాడిగా దానియేలు ఉన్నాడు. నీ ప్రార్థనలో దేవునితో నీకున్న అనుభవాలు, అందులో నువ్వు పొందుకున్న ప్రత్యక్షతల గురించి చెప్పమంటే ఒక పేపర్ మీద ఎన్ని లైన్లు ముందుకెళ్తాయి? కొద్ది బుక్ చదువుకుంటున్నాను.
ఆయన ఎవరో ఒక సేవకుడు సాధు సాల్మాన్ గారంట, తూగోపాగో జిల్లాలో ఏదో ఊరి పేరు ఉందండి, అక్కడ సేవకుడు, పెళ్లి చేసుకోలేదు. ఆయనకంట భారం అనిపించిందంట. తను తన సొంత గ్రామం, సొంత ఇంటి దగ్గర అనుదినము వాక్యం చెప్తుంటే చాలామంది నామకార్థ క్రైస్తవం నుంచి క్రైస్తవంలో, బలమైన క్రైస్తవంలోకి, ఉద్యోగమైన క్రైస్తవంలోకి మారి చాలామంది దేవుని చేత పట్టుబడ్డారు భక్తిలో. ఈయనేమో దేశాలు పట్టుకుని వెళ్ళాడంట. ఇక్కడే కాదు, నలుగురికి కాదు, దేశం అంతా సువార్త చెప్పాలని చెప్పి నిలిపారంట. ఈ నిలిపేటప్పటికి వీళ్ళు మండడం అయిపోయారంట. లేడుగా నాయకుడు అవసరం వాళ్ళకి అర్థమై వాళ్ళు ఏడుతున్నారంట, ప్రభువా మాకు ఒక నాయకుడు కావాలి కదా నాయన, మేము ఎట్ట అయిపోతున్నాం అని చెప్పి. ఎవరో ఎందుకు, ఆయనే రావచ్చు కదా. తల్లేమో కన్నీరు కాచదు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఏ స్టేషన్లో ఉన్నాడు, ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమన్నాడు అని చెప్పి. అయితే వీళ్ళందరూ అనుకున్నారంట, ఎవరో నాయకుడు ఎందుకు, మనోడే మన దగ్గరకు వచ్చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక రోజున సంఘమంతా ఉపవాసం పూని, ఈయన చేత వాక్యం ద్వారా బలపరచబడిన సంఘమంతా ఉపవాసం పూని 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేస్తున్నారంట. అయ్యా ఆయన ఎక్కడున్నాడో, ఏం సేవ చేస్తున్నాడో. ఎందుకంటే ఆయనకు అసలు మొకమాటము మారుమాటం కూడా ఉండదంట. ఉన్నట్టు పాపాన్ని ఖండించి చెప్తాడంట. చాలాసార్లు దెబ్బల్లాకి వెళ్ళిన దెబ్బలు పొందిన పరిస్థితులు కూడా ఉన్నాయంట. ఈయన ముక్కుసూటు మనిషి యథార్థంగా చెప్పేస్తాడు, ఎన్ని తెప్పులు ఎన్ని కావాలో అని చెప్పని వీళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఆయన రావచ్చు కదా వెనక్కి అని చెప్పని ప్రార్థన చేస్తారు. ఈయన అలా సువార్తలు చెప్పుకుంటూ దొరికిన చోటల్లో ఎవరైనా పెట్టితే తినటం, కానుకలైతే తీసుకుంటాం, దాన్ని బట్టి తినటం, సువార్త చెప్పుకుంటూ ఎలాగెళ్తాయి. ఒక రాత్రి అక్కడ సువార్త సభ జరుగుతుంటే అక్కడ ఉన్నాడంట. అక్కడుంటే అక్కడ ఒక సేవకుడు ఈయన్ని పిలిచి, దేవుడి యొక్క పిలుపు నీకుంది, నువ్వు అక్కడక్కడ తిరగడం కాదు, స్వార్థ చెప్పావు, రక్షణలోకి వచ్చారు, కానీ వారిని పరిపూర్ణులు చేయాల్సిన బాధ్యత, వారిని సంపూర్ణులు చేసి వారి ప్రతి బలహీనత నుంచి విడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. నువ్వు ఒక సంఘ కాపరిగా కూడా బాధ్యత నిర్వర్తించు, స్వార్థకునిగా మాత్రమే కాదు అని ఆ రాత్రి బలపరిచి ప్రార్థన చేసి పంపించాడంట. పంపించినప్పుడు సరే ఇంతకీ నేను సంపాదించిన నా అసలోళ్ళు ఎలా ఉన్నారని చెప్పని ఇంటి మొహం పెట్టాడంట. ఇంటి మొహం పెట్టేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసి శ్వాస వచ్చి ఆమె అన్నారంట. ఈయన పెద్ద ఆమె అని చెప్పాడంట. నువ్వు ఊహించుకో, ఇక్కడ జరిగింది వాళ్ళకి తెలియదు. ఈయన ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు, మీటింగ్లో ఎవరో ఈయనతో మాట్లాడారు, ఆ పాస్టర్ గారు ఈయనకి ప్రార్థన చేసి నువ్వు వెనక్కి వెళ్ళని చెప్పి అన్నారు. ఇవన్నీ తెలియదు. వీళ్ళు కళ్ళు మూసుకుని ఆమెననే లోపు అసలోడు ఆమెనంటే ఆ ప్రార్థనకు వచ్చిన ఆ ప్రతిఫలానికి వాళ్ళకి పుట్టే ఆనందం ఎట్లా ఉంటుంది. నిష్కపటమైన హృదయంతో యథార్థంగా చేసే ప్రార్థన, నిజముగా పెట్టే మొర్ర దేవుని దగ్గరకు చేరకుండా. నాకు ఉదయం చదివినప్పుడు నాకు అవన్నీ కాసేపు ఆగిపోతాను అక్కడ. ఎంత ఆశ్చర్యం కదా. ప్రార్థన ఏముంది, కళ్ళు మూసుకుని ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు ఎదురే ఉన్నాడని చెప్పి అనుకుని ప్రభువా మనిషికి మొరబెట్టుకుని ఉన్నాడు అనుకుని, లేని వాడిని కళ్ళ ఎదుట ఉన్నాడు అనుకుని మొరపెట్టుకుని ఆ పలికిన పలుకులకే నోరు తెసేటప్పటికి ఆ ప్రతిఫలం కళ్ళ ముందు కనబడితే ఆ పలుకులు ఎంత శక్తివంతమైనవి, ఆ నామం ఎంత శక్తివంతమైంది, ఆ ఆధిక్యత ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. అలాంటి అనుభవాలు మనకి సంఘంగా చేరినప్పుడు సంఘమంతా ఏకహృదయంతోనే ఒక అంశం గురించి ఎత్తుపడి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏదో ఒక బాధ, ఏదో ఒక గాయం, వ్యక్తిగత సమస్య, లేకపోతే మునుపటి విషయాలు ఏదో ఒకటి అడ్డు పడుకుంటూ ప్రార్థన ఏకీపించే హృదయం లేకుండానే సంఘ ప్రార్థన ముగించుకుని వెళ్ళిపోతున్నాం కదా. ప్రతిఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్తోత్రం చెప్పు. దానియేలు జీవితంలో ఛాలెంజ్ ఏంటయ్యా అంటే, దానియేలు 17 ఏళ్ళప్పుడు ప్రార్థనా జీవితం కనబడిద్ది మనకి. 80 ఏళ్ళు వచ్చేసిన ప్రార్థనా జీవితం పెరిగింది, ప్రత్యక్షతలు పెరిగినాయి, అనుభవాలు పెరిగినాయి, తగ్గల పెరిగినాయి. మీ జీవితంలో ఒకవేళ నెమ్మది లేకపోవడం, సమాధానం లేకపోవడం, మేలు కనబడకపోవడం, క్షేమకరమైన పరిస్థితి రాకపోవడం, బాగుంటానులే అనే ధీమా రాకపోవడానికి కారణం నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది మాత్రం నీ ప్రార్థన లేమి, అనగా ప్రార్థన లేని నీ జీవితమే కారణం. హల్లెలూయా. మాటలు నీకు అర్థమవుతున్నాయా? మొన్న చెప్పాను, మీకు ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదులే, కానీ నీ ప్రార్థనా స్థాయి ఎంత స్థాయికి పెరగాలంటే
నీ కొరకు నీ కుటుంబీకుల కొరకు ప్రార్థించే స్థితి నుంచి, స్థాయి నుంచి నశించిపోతున్న ఆత్మల కొరకు, నిలబడుతున్న సేవకుల కొరకు ప్రార్థన చేసే స్థాయికి నువ్వు రావాలి. నేను మొన్న వారం కూడా చెప్పా, ప్రార్థనా క్రమం ఏంటంటే సేవకుడు రావడం లేట్ అయినా సరైన టైం అయినా ముందరే వచ్చి ప్రార్థన చేసే కొందరు ప్రార్థనకు ఆ సంఘానికి ఉండాలి. ముందర వచ్చి ఆ రోజున ప్రతి పరిస్థితి కొరకు ఆ రోజు ఆరాధన అంతటి క్రమంలో దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు, సేవకుడి నోటి నుంచి దేవుని మాట రావడం కొరకు, వాతావరణ పరిస్థితుల కొరకు, ఆ సంఘంలో ఉన్న పరిస్థితి కొరకు, ఆ ఆరాధన అంతా దేవునికి మహిమ తేవాలని, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కుమ్మరించబడాలని ఆ ప్రార్థనలో కనిపెట్టే కొందరు ఉండాలి. ఎంత గొప్పోళ్ళు అంటే 7 ఏళ్ల పరిచర్యలో నేను వచ్చి కూర్చుని మొరపెడుతూ ఉన్న ఆరాధన టయానికి, ప్రార్థన వాక్యం టయానికి కూడా స్టిల్ వస్తానే ఉంటారు. ఏమి నేర్పించను? నీ ప్రార్థన ఏ సేవ మూలంగా అయితే నువ్వు రక్షణలో నడిపించబడి బలపడుతున్నావో ఆ సేవ ఇంకా బలపడడానికి నీ ప్రార్థన అవసరమనే జ్ఞానం ఈ రోజుకి నీకు రాకపోయిందనంటే రాత్రి నీకు ఏం చెప్తే అర్థమవుతుంది? నీ స్వార్థము, నీ వ్యక్తిగత సమస్యలు, నీ జీవితమే తప్ప నీ ప్రార్థన మీద ఆధారపడి ఆయన రాజ్యవ్యాప్తి, ఆయన సేవ ఎంత ముందుకు సాగే అవకాశం ఉందనేది నీ గ్రహింపు రాకపోతే ఏం చేయం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి చదివి పెట్టండి. అమ్మా, రక్షణ అను శిరస్త్రాణమును ఏ సమయాల్లోనంట? ఇంకా నేను మీకోసం మీరన్న ప్రార్థన చేసుకోమని మొత్తుకుంటున్నాను. ఈయన ఏ స్థాయికి తీసుకెళ్ళాడు మీకు అర్థమవుతుందా? ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు సమస్త పరిశుద్ధుల నిమిత్తం. ఎక్కడదా తీసుకెళ్ళాడు ప్రార్థనని? అది అప్పచెప్పబడిన బాధ్యత. ఇది సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండాలంట. 2 మరియు చదవండి. ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమున పూర్ణమైన పట్టుదలతో జ్ఞాపన చేయుచు. ఇంకేం చెప్పాడు తెలుసా మీకు? నేను సువార్త కోసమే సంఖ్యలో ఉన్నాను కదా, ఆ సువార్త మర్మాన్ని ధైర్యంగా తెలియజేస్తానికి నేను నోరు తెరిచినప్పుడు దేవుడు నాకు వాక్ శక్తి ఇచ్చేలాగా మీరు నా కోసం ప్రార్థన చేయండి. సంఘం బాధ్యత ఏంటి ఇప్పుడు? దేనికోసం? అయ్యా, సేవకుడు నిలబడి నీ యొక్క వాక్యం చెప్తున్నప్పుడు ఆ నోట నీ యొక్క ఆత్మ ద్వారా, శక్తి ద్వారా పలికించి మా యొక్క హృదయాల్లో పనిచేసే కార్యం జరిగించయ్యా అని చెప్పనేది సేవకుడి కోసం ఆ సంఘం చేయాల్సిన ప్రార్థన. హల్లెలూయా. నీకు నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ బాధల గురించే చేసుకునే స్థాయికే నువ్వు ఎక్క తచ్చిట్లాడుతుంటే ఆ స్థాయి ప్రార్థనలకు రావాల్సిన బాధ్యత నీకు ఉన్నప్పుడు ఎప్పుడు వస్తావు? మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆయన క్లియర్గా చెప్పింది. ఏం కావాలి సేవకుడికి? వాక్శక్తి కావాలి. అంటే వాక్శక్తి వేరు, ఇంకో విధంగా చెప్పండి, మాటకారి వేరు, మాటకారితనం వేరు. కొంతమంది మాటకారితనం అండి, మాటకారితనంతో వాక్యం చెప్పడం కాదు. బాగా మాట్లాడేవాడండి, మాటకారండి, వాక్ చాతుర్యం ఉన్నవాడండి, అలాంటివి మనుషులు మభ్యపెడతాకు వస్తే కానీ స్వార్థ చెప్పడానికి రావు. హృదయాలలో దేవుని ఖడ్గం దూసుకుపోవాలంటే ఆత్మదేవుని అభిషేకం మూలంగా కలిగే వాక్కు శక్తి కావాలి. ఏ వాక్యం నిన్ను బ్రతికించిద్దో, ఏ వాక్యం నిన్ను ఆత్మలో శుద్ధినిగా చేసిద్దో ఆ వాక్యం సేవకుడి నోటి నుంచి వస్తున్నప్పుడు అది దేవుని శక్తితో కూడినగా రావాలని ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది.
నేను ఆదివారం వచ్చి ఇంకా ఎదురు చూపులు, ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, ఇంకా ఎదురు చూపులు. ఏమండి, రాలేనప్పుడు రాలేనని చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. రాలేనోడి గురించి ఒక సమస్య, వచ్చేవాడి గురించి ఒక సమస్య. అసలు సంఘములో చేసే ప్రార్థనలో కూడా కళ్ళు మూసుకునేంత బలహీనతతో కొందరు ఉంటారు. నీకు దేవుని క్రమము ఎలా అర్థమైద్ది నా బాధ? నీకు ఒక సంగతి తెలుసా? నువ్వు వచ్చినప్పుడు ఒక పాపిగానే సంఘంలోకి వచ్చి ఉండొచ్చు, నువ్వు వచ్చినప్పుడు ఒక బలహీనుడిగానే సంఘంలోకి వచ్చి ఉండొచ్చు, కానీ ఈ రోజు నువ్వు హృదయపూర్వకముగా ప్రార్థన చెయ్యాలే కానీ నీ ప్రార్థన మూలంగా దేవుడు నీ సేవకుల నోట ఆయన అభిషేక మాటలు ఉంచి అవి సంఘానికి, అవి సేవకులు నిలబడిన చోటల దీవెనగా మారుస్తాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో ఈ మాట చెప్పిన దేవుడే, పౌలు కొలసీ పత్రికుడు ఏమంటాడు? 4వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఎలా ఉండాలంట? ఉండండి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుని దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. చూసారు ఏం చెప్తున్నాడు పౌలు? అంటున్నాడు, నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మాలు వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని అని పెట్టి అక్కడ 3వ నెంబర్ వేసి కింద అంటాడు, వాక్యమునకు ప్రవేశ ద్వారం తెరవాలని ప్రార్థన చేయండి అన్నాడు. నేను వెళ్ళి ఎక్కడన్నా వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం హృదయాల్లోనికి వెళ్ళేలాగా, హృదయాలు తెరవబడేయడానికి దేవుడు దయచేయాలని మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నీకు ఇవన్నీ ఎలా ఎప్పుడు అర్థం అవుతాయి? నీ ప్రార్థనకి ఇన్ని పనులు అవుతాయని. నీ ప్రార్థనకి సేవకులు నిలబడిన చోట నీ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ వెళ్ళే వాక్యం కొన్ని హృదయాలు తెరిచి హృదయాల్లో పెట్టి కార్యం జరిగిస్తాడు. దానికి నీ ప్రార్థన అవసరమైందని అనుదిన జీవితంలో నీ సేవకులను జ్ఞాపకం చేసుకోవాలని, సేవకులు అందరినీ జ్ఞాపకం చేసుకోవాలని నీకు ఎప్పటికి అర్థమైద్ది? కనీసం నీ సేవకుని గురించి, ఆ ఆరాధన గురించి నా భారమైన హృదయంలో పుట్టకపోతే ఏదో చుట్టపు చూపుకో, పెళ్లి ఫంక్షన్కి వచ్చినట్టు తాపీగా వచ్చి తాపీ కూర్చుని వెళ్ళిపోయి, నీ బాధ్యత ఏంటి? ప్రార్థనా పూర్వకంగా నీ బాధ్యత ఏంటి? లేఖనాలు చదవట్లేదు నువ్వు, చెప్పినప్పుడు వినండి. ఈ వాక్యం ఎంతమంది చెప్పా నీకు గుర్తుండదు, నాకు చెప్పినల్లో గుర్తే, ఎందుకంటే చెప్పింది మళ్ళీ చెప్పొద్దని నాకు గుర్తు. ఇక్కడ చెప్పా, అక్కడే చెప్పా. నువ్వు డేట్లు వేసుకుంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ ఉంటాయి ఎక్కడో చోట. హల్లెలూయా. ఈరోజు ఏంట్రా పరిస్థితి అంటే, నేను వాక్యం సిద్ధపరుచుకుని వాక్యం హృదయాల్లోకి వెళ్ళేలాగాను ప్రార్థన చేసుకోవాల్సింది నేనే, ఆరాధనలు ఎవరు తప్పిపోకుండా పాల్గొనాలని చెప్పని ప్రార్థన చేసుకోవాల్సింది నేనే, ఎత్తుబడిన వాక్యం హృదయాల్లో చొచ్చుకుపోవాలని ప్రార్థన అన్ని సేవకుడైతే అవదండి. నువ్వు భుజము కాయాలి, నువ్వు బరువు మొయ్యాలి. నీ ద్వారా జరిగే సేవకి నీకు ప్రతిఫలం కలిగిద్ది. పరిచర్య ఒకటే ఆశీర్వాదానికి మూలం కాదు. కొందరు ప్రార్థన ఉంటే పరిచర్య ఉండదు, పరిచర్య ఉంటే ప్రార్థన ఉండదు. నీకు రెండూ కావాలి. సంఘములో ఉన్న పరిచర్య ఏదో మీదేసుకునే మనసు రావాలి, అవసరాల కోసం చేతులు ఎత్తే మనసు రావాలి. రెండూ కావాలి. రెండూ కాదంటే దేవుడిని నేను అడగమాక. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది, 5వ అధ్యాయము 25వ వచనం. ఎవరైనా పౌలు అన్నాడు, మా కోసము, సేవకుడి కోసం చేసేదే ఉంటుందండి. ఆరోగ్యం, రాకపోకలు, అంతకన్నా ప్రాముఖ్యంగా నిలబడిన ప్రతి ఒక్క చోటల్లా నీ వాక్కు ప్రకటన నీ చిత్తానుసారంగా చేయడము దీని గురించే కదా. 2వ తెస్సలోనికీయులకి వెళ్తే 3వ అధ్యాయము 1 నుంచి చదువుకు. ఏమవుతుందంట దేవుని వాక్యము? వాళ్ళల్లో తెస్సలోనికీయులు అనే సంఘంలో వారికి వాక్యం వాళ్ళ హృదయాల్లో పరిగెడుతుందంట. కింద అదే మాట, పరిగెత్తుందంట అసలు.
మహిమపరచబడు నిమిత్తమును ఆ మేము మూర్ఖులైన ఆ దుష్ట మనుష్యుల చేతిలో నుండి ఆ తప్పింపబడు నిమిత్తమును ఆ మా కొరకు ప్రార్థించుడి. ఆ విశ్వాసము అందరికీ లేదు. మీలో ఎలాగైతే జరుగుతుందో దుష్టులైన మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాక్యం అట్లా పనిచేయాలని చెప్పి మా కోసం ప్రార్థించి, మీకు తెలుసా ఆల్మోస్ట్ ప్రతి సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు చివరిలో మా పని ఏదైతే ఉందో అది జరగడంలో మీ వంతు పాత్ర మీరు పోషించండి అని చెప్పని వాళ్ళకి పత్రికలు రాశాడు. నాకు మొన్న ఆదివారం ఉన్నాడు దానికోసం ఈ వాక్యం సిద్ధపరిచామనొద్దు, దేవుని ప్రేరేపణను బట్టి సిద్ధపరిచాను. ఆ మెసేజ్కి వెళ్ళే ముందు అసలు ఏమన్నా నేను కాదులే కానీ ఇంకెవడన్నా సేవకుడు వస్తే నా మొహం చూస్తారు ఇదేనారా బాబు క్రమం అని. ఎప్పటికైనా ఆరాధనలోకి వచ్చి కూర్చునేటప్పటికీ ఎవ్రీథింగ్ సెటరేట్ చేసుకొచ్చుకుని కూర్చోవాలి. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు అక్కడ ఆటంకం కలగ చేయకూడదు. పిల్లలైనా పెద్దలైనా సిద్ధపరుచుకుని అక్కడ ఉండాలి. ఏంటండి ఏదో పెద్ద 4,500 మంది మీటింగ్ జరుగుతున్నట్లయితే కనుక ఆ లెగిసి తిరిగేటట్లు కనుక అలా లేచి ఒకటి పసాలు తిరుగుతూ ఉంటే ఆ సిద్ధపరుచుకున్న వాక్యము ఆ ప్రార్థనప్పుడు కూడా మనసు ఎంతవరకు ఉంటుందండి? అక్కడ నీవు కలిగించే ఆటంకానికి చీకటి ప్రభావానికి చోటిస్తున్నట్లే కదా. ఎన్నోసార్లు, ఈసారి కాదు ఎన్నోసార్లు సిద్ధపరుచుకుని వచ్చిన వాక్యంలో సగం కూడా చెప్పకుండా వెళ్ళిపోయినా ఉంది. 60-70% చెప్పి వెళ్ళిపోయినా ఉంది. ఏంట్రా అంటే నడిపింపు పోయిద్ది, నడిపింపు లేకుండా పోయిద్ది. ఆ మాట ఎవరిదో తెలుసా? నీదే. ఎవరికో తెలుసా? నీకే. ఆ మాట పొందుకోకపోవడం వల్ల నష్టం ఎవరికో తెలుసా? నీకే. మనకేంట్రా అంటే ఆ రోజు లోకల్ అయిపోయిన 7 రోజు కాసేపు 2 గంటలు కూర్చుంటే అయిపోద్ది అనే ఒక ఆచారపూర్వకమైన భావంతో ప్రార్థనలోకి వచ్చి కూర్చుంటాం తప్ప నీకు రాబోతున్న ఆ కీడుల నుంచి, సమస్యల నుంచి, శోధనల నుంచి తప్పించబోట కొరకు దేవుడు వాక్కుతో నేను శుద్ధి చేస్తాననే భయము ఆ ప్రార్థనలోకి వచ్చేటప్పుడు ఉంటే ఆ అనీజీనెస్ నువ్వు కలిగించు. పైగా నువ్వే దానికి ప్రార్థనాపూర్వకంగా ఆరాధన సక్రమంగా క్రమంగా మర్యాదగా జరగడానికి మూలమైన ఆ జీవితాన్ని కలిగిన వ్యక్తిగా నువ్వు అక్కడ ఉంటావు. హల్లెలూయా. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:12 అంటాడు, సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా. ఏం జరిగిందంట? వాక్యం చెప్పడానికి వచ్చాను, నాకు మంచి సమయం అని చెప్తూ 1వ నెంబర్ వేసి ద్వారము తెరవబడి ఉంది. ఏంటంట? నీ జీవితంలోనైనా సంఘంలో ఉన్న పరిస్థితులకైనా ద్వారాలు తెరవబడాలంటే ప్రార్థనతో బలంగా తట్టాలి. లేకపోతే మూయబడిన ద్వారాలు మూయబడినట్లే ఉంటాయి, మూయబడిపోయినట్లే ఉండిపోతాయి. మూయబడిన ద్వారములు తెరవాలంటే నీ జీవితంలో ముందుకు వెళ్ళలేక మూయబడిపోయిన ఆ పరిస్థితిలో ఆ ద్వారం అక్కడి నుంచి తెరవబడాలంటే దాని ముందే కూర్చునిట్టా చూస్తే అవదు. ప్రార్థనాపూర్వకంగా తట్టాలి. ప్రార్థన ద్వారా తలుపులు తెరవబడాలి. అది నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులైనా, అది సంఘంలో ఉన్న పరిస్థితులైనా కొన్ని ద్వారాలు తెరవబడాలి. ప్రార్థన కావాలి. ఏది? ప్రార్థన. ఆ రూమ్లో మొదలుపెట్టాం, దేవుడు మెల్లమెల్లగా బయటకు తెచ్చాడు. షెడ్ జాలట్లా ఓపెన్ అయ్యాం, జనాలు పెరుగుతున్నారు. తర్వాత తెరవబడాల్సిన ద్వారాలు ఏంటి? ఒక రూమో లేదా మందిరమో తెరవబడాలి కదా. నాకు అయిపోతుంది, నాకు మొదటి ప్రార్థన కల్లా కాలు బయట పెట్టేస్తున్నాను, ఆమె నంగా లోపల పెట్టేస్తున్నాను, నాకు హాయిగా ఉందనుకుంటే దేవుని పని గురించి ఆలోచన చేయి, నీ వ్యక్తిగతం గురించి కాదు. దేవుని పని గురించి ఆలోచన చేయి. రేపు 40 మంది వస్తారు, ఉన్న పళ్ళంగా వాన పడిద్ది. ఇందులో ఎంతమంది పడతాం? ఎంతమంది? 20 మంది. అక్కడ 10 మంది. మిగతా 10 మంది పరిస్థితి ఏంటి? జల్లు ఎట్లా కొట్టిద్ది. పరిస్థితి ఏంటి? ఎంతకాలం? నీ కళ్ళ ఎదుట దేవుని పరిస్థితుల్లో ఎన్నో తెరవబడవలసిన విషయాలు ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు చేతులు ఎత్తితే దేవుడు దేవుని పనితో పాటు నీ పనులు చేయగలడు. హల్లెలూయా. ఆ ప్రాంతానికి పౌలు వెళ్ళినప్పుడు అంటే అక్కడ ద్వారాలు తెరవబడ్డాయంట.
ఇక్కడ నీ జీవితంలో ద్వారాలు మూయబడుతున్నాయి, సంఘ పరిస్థితుల ద్వారాలు మూయబడుతున్నాయి. 2023లో మనకి యానివర్సరీ జరిగే ముందు మాకు ఎప్పుడైనా అలవాటు ఏంటంటే, ఏదైనా జరిగేటప్పుడు నేను ఆంటీ కూర్చొని ప్రార్థన చేస్తాను. ఏదైనా ఒక విషయం ఉందంటే అది జరగడానికి ముందు ఒక వారం రోజులను పెట్టుకున్నాం, ఒక 21 రోజులను పెట్టుకున్నాం, పెట్టుకుని ఒక కూటం పెడుతున్నామంటే దానికోసం ప్రార్థన చేసుకుంటాం, ఉపవాసాలు రాబోతే దానికోసం ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. ఆ సంవత్సరం యానివర్సరీ రోజున వాళ్ళ అత్తయ్య ఉండడం వల్ల ఆవిడ రాలేదులే, కానీ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాను, ప్రార్థన చేశాను. ఆ రోజున ఆవిడ ఒక మాట చెప్పింది, అయ్యా దేవుడు, నేను అన్నాను నేను అలా అడిగానంటే ఆంటీ దగ్గర, ఆంటీ నిండా బలం ఉంది, నిండా ఓపిక ఉంది, ఓపుకున్నప్పుడే కదా తిరగగలను, ఓపుకున్నప్పుడే కదా తిరిగి సంఘాలు కట్టగలను, ఓపిక అయిపోయినప్పుడు ఎవడో ఒకటి నిలబడి సేవ చేస్తాడు, కానీ ఓపిక ఉన్నప్పుడు తిరిగి నేను ఆయా చోట్ల వాక్యం ప్రకటించలేకపోతే ఓపిక అయిపోయి నాకు ఎలా తిరుగుతాను, ఇప్పటికే అయిపోతుంది కదా ఓపిక. దేవుడు నాకు ఇంకొక చోట ద్వారాలు తెరుస్తూ ఉంటే ఆయా చోట్ల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే వెళ్ళగలను కదా, నాకు ఒక ఆశ ఉంది, కనీసం ఒక 7 సేవకులు అంతా ఏదో చెప్పాను, ఇక మిగతాదంతా ఏదో చెప్పుకొచ్చి ప్రార్థన చేయమంటే ఆ రోజు ప్రార్థన చేస్తాను. నేను ఆంటీ ప్రార్థన చేసినాక చివరిలో ఆవిడేం చెప్పిందండి, అయ్యా దేవుడు నీకు మరొక సంఘం ఇస్తాడంట, కానీ ఈ సంఘం స్థిరపడిన తర్వాత ఆ రోజు నుంచి నాకు దిగాలు ఏంటి, ఇప్పుడు అది సరేలే, ఇది ఎప్పుడు స్థిరపడేది? నీకు కూడా నీ మీద ఉన్న దైవికమైన బాధ్యత అర్థమయ్యి జాబ్లు వదిలేయక్కర్లా, చదువులు వదిలేయక్కర్లా, ఉన్నదంతా తెచ్చి దేవుని రాయక్కర్లా, నీ భుజముల మీద ప్రార్థనా భారాన్ని మోయగలిగితే, దేవుడు ఆయా ద్వారాలు తెరిచేలాగా దేవుని నువ్వు తట్టగలిగితే, ఆ పరిచర్య సంఘాన్ని స్థిరపరిచింది, నూతన ద్వారాలు సంఘంలో తెరిచింది. కానీ నాకున్న భారం నీకు అనిపించిద్దా? నీకేంటి, నీ సమస్యే కదా. కానీ దేవుడు నిన్ను కేవలం నీ సమస్యలు తీర్చుకుంటాం కొరకు పిలవలా, ఈ గొప్పదైన దేవుని రాజ్య విస్తరణ పనిలో నిన్ను ఒక పాత్రగా, ఒక సాధనంగా వాడుకుంటా పిలిచాడు. నువ్వు సువార్త చెప్పకనే పరిశుద్ధంగా జీవించే నీ జీవితం, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు వ్యాపారం చేస్తున్న చోట, నువ్వు కూలి చేస్తున్న చోట, నువ్వు నోరు తెరిచి సువార్త చెప్పకయే నీ క్రియలలో కనపరిచే యథార్థత, పరిశుద్ధత, నీతి, అదొక సువార్త. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నావో ఆ ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య సమాధానముతో, ఐక్యతతో, ప్రేమతో, సంతోషంతో కూడిన నీ కుటుంబం ఒక సువార్త ప్రకటించే కుటుంబం, ఒక సంఘం అది. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో మోసే అధికమైన భారము దేవుడు ఆయన పనిచేసే నియమం ఏంటంటే ప్రార్థనా నియమం. దేవుడు ఏ నియమానికి అప్పచెప్పుకున్నాడంటే ఆయన ఎలా పనిచేయగలంటే ప్రార్థన అనే నియమం ద్వారా పనిచేస్తాడు అధికంగా. కానీ మనం ఆ ప్రార్థన అనే నియమానికి మనం అప్పచెప్పుకోకపోతే దేవుడు ఆ పని చేయడానికి అప్పచెప్పుకోవడానికి ముందుకి రాడు. గుర్తుపెట్టుకో. నీ ఎదుట ఉన్నది ఇరుకో గోళ్ళైనా, నీ ఎదుట ఉన్నది చెరసాలపు గేట్లైనా, ధన్యవాదాలు అమ్మా, అవి తెరవబడాలంటే మీకు తెలుసా, సంఘమంతా పేతురు కోసం ప్రార్థన చేసినప్పుడు పేతురు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆ గేట్ అంటే దానికి అంతటికి అదే తెలుసుకున్నాడు. మరి ఆయన బయటకు వెళ్ళాలి కదా. అపోస్తలుల 12 తర్వాత చదువుకోండి, అదే తెరవబడిందంట. సంఘ ప్రార్థన ద్వారాలు తెరిచింది. ఇనుప గడియలను తెరిచి పేతురుని బయటకు తీసుకొచ్చింది. హల్లెలూయా. రాత్రి ప్రకటిస్తున్నాను, నీ జీవితంలో ప్రార్థనా స్థాయిని పెంచుకో, ప్రార్థనా తీవ్రతను పెంచుకో, ప్రార్థనలో పట్టుదలను పెంచుకో. ఆ రోజున సమస్యలేవో, నీకున్న సమస్యలే తీరిపోయినాయి కదా అని చెప్పని లోకములో ఇంకెలా ఎంజాయ్ చేయగలను, ఇంకేం తిరగగలను, ఇంకేం కొనగలను కాదు. ఇదంతా అల్పకాలమే, అశాశ్వతమే, కొద్దిపాటి ఆనందాలే. కానీ నీవు అనుదినము దానియేలులాగా నీ సమయాన్ని కొంత దేవుని దగ్గర కేటాయించినప్పుడు అది గొప్పదైన కాలాలు నీ జీవితంలో తీసుకొచ్చింది. హల్లెలూయా. ప్రార్థనను నిర్లక్ష్యం చేయమాక.
ప్రార్థనను నీ తర్వాత తరమునకు అందించే తల్లిగా తండ్రిగా నువ్వు మార్చబడు. కుటుంబంలో పురుషులు ఉన్నారంటే ప్రార్థించే పురుషులుగా ఉండాలి. ప్రార్థించే కుటుంబంలో తల్లి కన్నా మాటని పిల్లలు తండ్రికి వింటారు. రండిరా ప్రార్థనలో కూర్చోరండి, కూర్చోబెట్టాలి. వారంలో ఒక్కరోజన్నా కూర్చోబెట్టాలి. నా తండ్రి ప్రార్థన చేస్తాడు, నా తల్లి ప్రార్థన చేస్తుంది, వారిని చూసిన నేను ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట నా తండ్రే వంగాడు, నా తల్లే మోకరిల్లింది, వాళ్ళకి పుట్టాలి హృదయాల్లో. నువ్వు వాళ్ళని సెటిల్ చేయలేవు, దేవుడే సెటిల్ చేయాలి. వాళ్ళు బ్రతుకుని కట్టలేవు, నువ్వు కూడా జీవితకాలం ఉండలేవు. వారికి ప్రార్థన మూలంగా దేవుడితో ఆ సహవాసాన్ని ఏర్పాటు చేయగలిగితే వారు ఏ ప్రపంచంలో ఉన్నా, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా వారు దేవునితో వారికి ఉన్న సహవాసాన్ని బట్టి దేవుని ద్వారా జయించుకుంటూ ముందుకి వెళతారు. గుర్తుపెట్టుకో, నేను అంతవరకు నా బిడ్డలకేం తిరగలేదు. ఎవరు చెప్పాడు నీకే దిక్కులేదు? బయటికి వెళ్తే కొత్త తిరిగి నీకు ఏమైనా గ్యారంటీ ఉందా? మరి ఏమనుకుంటున్నావు? నువ్వేమన్నా నన్ను పహిల్వాను నేను అంతవరకు నా బిడ్డలు దిక్కులేదు, నువ్వు ఎంతకాలం ఉంటావు చెప్పు? నువ్వు ఏమి నేర్పించాలి? బిడ్డలకు ఏమి ఇవ్వాలి? దేవుడిని ఇవ్వాలి. వాళ్ళ కోట్లు ఇవ్వకపోయినా పర్లా, దేవుడినివ్వు, నీతినివ్వు, భక్తినివ్వు, ప్రయోజకులు అవుతారు. హల్లెలూయా. మొన్న మా సరదాగాలే మా బామర్ది గారు అంటాడు, అడే ఒకరోజే కాదు అప్పుడప్పుడు అంటాడు, మా తాత 4 ఎకరాలు అక్కడ కొనించినా బాగుండేది నా కోసం. ఏమయ్యేది అప్పుడు? 4 ఎకరాలు తాతయ్య కొని ఇచ్చేసేసి ఆస్తులే చేసేసేసేసి ఆడలా అనుకుంటే మా తాత ఇంకెంతో బాగొట్టాడు. విషయం అది కాదు, గతం వెళ్ళిపోయింది. వాళ్ళకి తెలియదు పరిస్థితులు ఎలా మారుతాయో తెలియక పొలాలు బాగొట్టుకున్న, స్థలాలు బాగొట్టుకున్నారు, బంగారాలు. వాళ్ళకి తెలియదు రాబోయే రోజులు ఎలా మారుతాయి. వాళ్ళకి తెలిస్తే అంత పిచ్చోళ్ళుగా చేసేవాళ్ళు ఏం కాదు వాళ్ళు. ఆ కాలంలో భూమికి విలువ లేదు, ఆ కాలంలో దేనికి విలువ లేదు. వాళ్ళు అలాగలా పోగొట్టుకుని వచ్చారు. అంతకన్నా విలువైంది దేవునితో నీకున్న సహవాసం. అది మేడలో మిద్దులు తీసుకురాకపోతేమో కానీ ఏ రోజు కావాల్సిన ఆ రోజు సమకూర్చేసిద్ది. ఒకటి దగ్గరికి వెళ్ళి దేహి అనే పరిస్థితి ప్రార్థించోడు జీవితంలో ఎప్పటికి రాదు. ఓ రోజున ఒక సేవకుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆ రోజున ఇలా జోరు వాన పడుతుందంట. బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటే డబ్బులు కూడా లేవు. ఇంట్లో పాస్టర్ గారు కూర్చొని ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళ అమ్మగారు అందంట, రే ఏం ప్రార్థన రా, బయటికి వెళ్ళిపోయి ఏదో ఎరువు పెట్టు తెత్తే ఏదో ఒకటి చేస్తాం కదా అని చెప్పానంటే, ఈ వాన్లు ఎక్కడికి వెళ్తాంలే అమ్మా అని చెప్పానంటే, వాళ్ళ తమ్ముడు అన్నాడంట, ఇడు దేవుడు గొప్పడే తిండి కూరగాయలు పంపించలేడా? సర్లేరా పంపిస్తాడు అని చెప్పాను అన్నాడంట. ఏమండి, కాసేపటికి ఒక ఆవిడ గుడిగేసుకుని ములక్కాయలు పట్టుకుని వచ్చిందంట. గుడిగేసుకుని ములక్కాయలు అంటే వినటానికి చిన్న విషయంగానే ఉంటుంది, కానీ ఆ రోజు నా పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు చిన్నదైనా గొప్పదే. ₹1,00,000 ఉన్నాయి ఆ రోజు తింటాక, లేకపోతే ఏంటండి? నేను అనేది ఏంటంటే, నీకు ప్రార్థన ఉంటే ఆ రోజు గడిచిపోయేలాగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. నీ బిడ్డలకి ఏమి నేర్పించాలంటే, అమ్మ నాకు పెన్ను కావాలన్నప్పుడు 2,000 ప్రార్థన చేయరా, మాకు అదే నేర్పించారండి. వాళ్ళు పీకు తింటాం మాకు నేర్పించలేదు. మీకు ఏం కావాలో మీరు వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే, అయ్యా మా నాన్నకి ఎక్కువ బట్టలు రావాలి, మా డాడీ టైలర్ కదా, ఎక్కువ రావాలి, మరి కస్టమర్లు రావాలి కదా, మా నాన్నకి ఎక్కువ బట్టలు రావాలి, టయానికి ఈయన కుట్టివ్వాలి, ఇవ్వగల డబ్బులు ఇవ్వాలి. మీరు అట్లా ప్రార్థన చేయాలి. మీకు ఏం కావాలో దేవుడిని అడగాలి. లేకపోతే ఒకడి మీద 4 బతుకుతున్నాం, అవ్వదో, మీరు ప్రార్థన చేయాల్సిందే. రోజు చేసేవాళ్ళం అదే ప్రార్థన, రోజు చేసేవాళ్ళం. హల్లెలూయా. ఇప్పుడైనా సిటీలో అంత ఉంది కానీ అప్పట్లో షర్ట్ ప్యాంట్ కుడితే నా చిన్నప్పుడు ₹100. నా చిన్నప్పుడు ₹100. ఇప్పుడే మారిపోయింది రేట్లు, ఇప్పుడు లేదులే. అప్పుడు ₹100. రోజుకి రోజుకి ఎన్ని కొట్టగలరో, ఎన్ని కుడితే ఆ రెంట్ కట్టగలరో, షాప్కి ఇల్లు కట్టగలదు చెప్పండి. నా తల్లి ఆ రోజుకి ఈ రోజుకి పనికి వెళ్ళా, ఇంట్లోనే ఉంటుంది, ప్రార్థన చేస్తుంది. మా నాన్నే సంపాదించాడు, మా అక్క పెళ్ళి అయిపోయింది, ప్రజెంట్ మనం ఉన్నాం, వెళ్తుంది బండి. వాళ్ళకి ఏం తక్కువ లేదు. ఇల్లు లేకపోయినా అద్దెకి ఇంట్లో ఉంటున్నారు, శుభ్రంగానే ఉంటున్నారు, ఏం తక్కువ. అంటే ఇప్పుడు అంటే కాలం మారిపోయింది,
ఇద్దరు సంపాదించిన చాలట్లేదు అనేది ఇప్పుడు పరిస్థితి. నేను చెప్పేది నా తల్లి ఏ రోజు వీళ్ళు కష్టపడితే నాకు తెలియదు. మా అమ్మ ఏం చేసేది చెప్పిన, పైగా మా నాన్న దగ్గర ఉన్నవే కాజాలు గుట్టి ఉక్సులు పెట్టి మళ్ళీ మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్లోనే, వీధిలో కూడా ఎక్కడికి వెళ్ళేది కాదు. అయ్యే డబ్బులు అవసరమైతే మళ్ళీ మా డాడీ అప్పించింది. మా మమ్మీ ప్రార్థన అండి, ప్రార్థన చేసేవాడు పరిస్థితి మామూలుగా ఉండవు. మా డాడీ దగ్గరే కుట్టి, మా డాడీ దగ్గరే జీతం తీసుకుని మా డాడీకి అప్పించేది మా మమ్మీ. మా తల్లి బాగా ప్రార్థన చేసింది. ప్రార్థన చేసేవాడు జీవితాలు ఎప్పుడు కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి. హల్లెలూయా. ఓ రోజు నేను బైక్ కొనుక్కోవాలనంటే, ఇప్పుడున్న బైక్ కొనుక్కుంటాకి 10,000 పంపించింది. నేను అడగలా, 10,000 పంపించింది. ఎక్కడే అంటే నా కష్టం అంది. ఎక్కడ కష్టం? ఎవరి దగ్గరికి వెళ్ళా పనికి, ఇంట్లోనే కష్టం. అమ్మా ఎక్కడైతే మనకెందుకు, ఎక్కడికి ఏ రోజు ఎక్కడికి వెళ్ళింది లేదు, చేసింది లేదు. సెలవు పెడతాకి ఇబ్బంది పడింది లేదు, అడిగింది లేదు, చేసింది లేదు. అంటే నేను చెప్తా, ప్రార్థనకు నువ్వు ప్రయారిటీ పెంచి దేవుడు ఎలా దీవిస్తా నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆదివారం మా డాడీ షాప్ తిరిగి ఎంత సీజన్లో కూడా తిరిగి, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ నడిపింపు అలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్న విషయాలు అంతే. కాబట్టి నీ జీవితంలో నీ ప్రార్థన ఎంత చెప్పబడిపోయిందో నాకు తెలియదు, దైవికంగా మాట్లాడుతున్నాను. నీ ప్రార్థన జీవితాన్ని పెంచు, నీ ప్రార్థనలో తీవ్రతను పెంచు, నీ ప్రార్థనలో ఆసక్తిని పెంచు. నీ ప్రార్థన ద్వారా దేవుని బలముగా, దేవుని యొక్క పరలోకపు ద్వారములు బలముగా తట్టి నీ ముందున్న ద్వారములు తెరవమని చెప్పని దేవునికి ప్రాధేయపడు. ఆయన ద్వారములు తెరిచినప్పుడు నీ జీవితంలో జరిగే కార్యములే గొప్ప సాక్షులుగా రాబోయే రోజుల్లో మార్చబడిపోతున్నాయి. అట్టి కృప దేవుడి నిండుగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుని తల్ల వంచండి.